నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, మరణించిన తల్లిదండ్రులు కానీ, మన పితృదేవతలు కానీ మళ్ళీ తిరిగి అదే ఇంట్లో జన్మిస్తారంటారు. అసలు ఒకవేళ నిజంగా అలా జన్మిస్తే మనం వాళ్ళని ఎలా గుర్తించాలి? నిజంగా అబద్ధంగా అనే ఉండదు. ఓకే. పుట్టాలని రూలు లేదు. అదే ఓకే. ఇంట్లో పుట్టాలని లేదు. అదే ఓకే. ఖాందాన్లో పుట్టాలని లేదు. ఓకే. జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి జీవి చచ్చిపోవాలి. అవును. చచ్చిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇన్ఎవిటబుల్ అంటే పుట్టడం ఆపలేడు ఎవడు కూడా. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ఓకే. ఏదో ఒకలాగా పుట్టేస్తాం, దానికోసం భయపడక్కర్లేదు. అవును. ఇకపోతే ఏ జన్మలో పుడతామన్నది శ్రీకృష్ణ పరమాత్మల వారికి చెప్పారు భగవద్గీతలో. ఓకే. ఏమని చెప్పారు? రేయ్ మంచి పనులు చేయి, లేకపోతే జాగ్రత్త నీచ మత్స్యాది యోనులోకి విసిరేస్తారన్నాడు. ఓకే. ఒక పేడలో పురుగుగా పుట్టొచ్చు, మనం ఒక మేకలాగా పుట్టొచ్చు. ఓకే. ఒక కోళ్ళు కోసుకొని తినేస్తున్నాం కదా, కోళ్ళని మేకల్ని. అవును. మనకి మళ్ళీ దానికి కోడి జన్మ మనకు ఇస్తాడు, దానికి మనిషి జన్మ ఇస్తాడు. ఓకే. న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఇది క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని వెజిటేరియన్ ఫుడ్ తినమంటారు. నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటారంటే ఏదో జరిగిపోతాయని కాదు, ఆరోగ్య సమస్యలన్నా మన వాళ్ళు భయపడలేదు. కాబట్టి లివర్ పేలిపోద్దురా అన్నా కూడా ఏం భయపడలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఎన్ని మటన్లు తింటామో, ఎన్నిసార్లు ఎన్ని మేకలను కోసేస్తామో అన్ని జన్మలు మనకి ఇస్తాడనమాట. ఇది సత్యం ఇది. ఓకే. కాబట్టి అందువలన తినొద్దు అంటారు. నెక్స్ట్ ఇంకోటి, నేను పోనే అలా కాదు అని అనుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అబే ఈయనెవడు మనల్ని మేకలు తినొద్దు అంటున్నాడు అని తిట్టుకుంటే, ఓకే. మనం చేసేటటువంటి నీచ పనుల వలన నీచ జన్మల్లోకి ఇసిరేస్తామన్నారు. ఓకే. కాబట్టి అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, కంప్లీట్ గా ఎలాగైనా సరే జన్మ ఎత్తుతాం. ఓకే. అదే ఫ్యామిలీలో పడాలని రూల్ లేదు. ఓకే. కాబట్టి ఎక్కడైనా ఉంటాం, కానీ మొత్తం అందరం కలుస్తాం. ఇప్పుడు ఓకే. ఒక చోట ఒక మీటింగ్ జరిగినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ జన్మలో రిపీట్ అవుతుంది. అందువల్లనే ఒక్కొక్కళ్ళు చూసి మనల్ని, ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నామండి అవును. అంటారు. అంటే పాత జన్మ జ్ఞాపకాలు. ఓకే. కాబట్టి ఈ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటారు. అంటే రుణం ఉంటేనే వాళ్ళు మనకి ఈ జన్మలో తారసపడతా ఉంటారు. ఇప్పుడు శుభ్రంగా ఫుల్గా అప్పులు ఎగరగొట్టేసాం అనుకో అందరికి, వాడు కొడుకై పుడతాడు. అంటే సమ్ సిట్యుయేషన్స్ లో మనం ఏదైనా మాట్లాడినా సరే, ఇది ఎప్పుడో మాట్లాడినట్టున్నాం అనిపిస్తది కొంతమందికి. ఎగ్జాక్ట్లీ, యువర్ అలానే జీనియస్, యువర్ జీనియస్, కరెక్ట్ అది. హ్మ్. ఎందువలనంటే మనము ఇంతకు ముందు ఎక్కడైనా మాట్లాడినప్పుడు అది గుర్తొస్తుంది. అవును. ఇంతకు ముందు మనం 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మాట్లాడింది అవును. ఎలాగైతే గుర్తొచ్చింది, ఎక్కడో మాట్లాడినట్టున్నానే అని ఎలా అంటామో, అవును. గత జన్మలోది కూడా మనకి జ్ఞప్తికి వస్తుంది. ఓకే. అంటే మనకి మనస్సు అనేటటువంటిది మనకి లోపల మనం చేసినటువంటి పాప కర్మలు, మెమరీస్ ఇవన్నీ కూడా ఫీడ్ అయిపోతాయి చిప్ లాగా. ఓకే. ఆ చిప్ అయిపోయి సాఫ్ట్వేర్ చిప్ లాగా అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, మనం ఈ బాడీని ఇక్కడ వదిలిపడేస్తాం. అవును. వదిలేసిన తర్వాత ఈ మనసు వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు కొత్త బాడీ తీసుకుంటుంది ఆత్మ, షర్ట్ మార్చుకున్నట్టే. ఓకే. మనం షర్ట్ ఎలాగైతే చిరిగిపోయిన షర్ట్ వదిలేస్తే కొత్త షర్ట్ వేసుకుంటాము, కొత్త శారీ అట్లా వేసేసుకుంటాం. అండ్ ఓకే. అప్పుడు ఈ మనసు దాంట్లో చిప్పు దూరిపోతుంది. ఓకే. దూరిపోతే మనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉంటాయి, పాత రుణాలు. దేర్ ఆర్ సర్టెన్ ఫ్యామిలీస్, ఒకే ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, లేరు ఓకే. అని కాదు, వెరీ రేర్ గా జరుగుద్ది అది. ఓకే. అంటే అందుకనే మీ మామ ఎలా చేసేది, మీ తాత ఎలా చేసేది అని అంటారు చూడు, అది జీన్స్ ని బట్టి వస్తుంది. వాళ్ళు అలా ఓకే. బిహేవ్ చేస్తే తాత బిహేవ్ చేసినట్టుగా మనవడు బిహేవ్ చేస్తాడు. అయితే ఇట్ డజంట్ మీన్ దట్ తాత పుట్టేసాడని కాదు. సో ఓకే. డెఫినెట్ గా దేర్ ఆర్ పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయన్నమాట. ఓకే. అందువల్ల దీనికి ఎగ్జాంపుల్ గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు శాంతిశ్రీ అనేటటువంటి ఒక ఆడావిడ మళ్ళీ పుట్టింది. సేమ్ ఓకే. ఫ్యామిలీలో పుట్టింది. పుడితే అప్పుడు గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ కమిషన్, 1 మ్యాన్ కమిషన్ వేశారు. 1 మ్యాన్ కమిషన్ వేసి వెళ్ళి దాన్ని చూడమన్నారు. ఓకే. చూస్తే ఆమెను తీసుకెళ్తే ఆమె గుర్తుపెట్టింది, ఈయన ఫలానా వాడి బాబాయ్ మా తాతయ్య అని. యూట్యూబ్ లో కూడా ఉంటుంది అది, డైరెక్ట్ గవర్నమెంట్ లో రికార్డ్స్ లో ఉంది అది. సో ఓకే. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంటే, ఇండియన్ గవర్నమెంటే ఆదేశించి శాంతిశ్రీ ఆమె పేరు. పునర్జన్మ అనేది ఉందనడానికి అదే ఉదాహరణ. నెక్స్ట్ ఓకే. అదే ఫ్యామిలీలో పుట్టొచ్చు అనడానికి కూడా అదే ఉదాహరణ. ఓకే. సో ఇదం
అంటే పుట్టచ్చు పుట్టకపోవచ్చు అవ్వచ్చు. అంటారు. సేమ్ కన్ఫర్మ్ గా అయితే ఎగ్జాక్ట్ గా పుట్టాలనే రూల్ లేదు. అంతేగాని మనిషి చనిపోయినప్పుడు మళ్ళీ మనిషిగా పుట్టాలనే రూల్ లేదు. ఓకే. ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థ చెప్పుద్ది ఏమనంటదంటే మనిషిగా చచ్చిపోయినాడు వాడు మనిషిగానే పుడతాడు అని అంటారు. అవును. నో, అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతకి కాంట్రడిక్షన్ అది. అవును. శ్రీకృష్ణ పరమాత్మ మనకి స్టాండర్డ్, భగవద్గీత స్టాండర్డ్ మనకి. అందులో ఏమని చెప్తారంటే మనకి మనం చేసుకున్నటువంటి పాప కర్మలను బట్టి మనం మంచి చెడులను బట్టి జన్మ అనేది వస్తుంది. అవే పురాణాలు చెప్పినా మరి ఇతర మత గ్రంథాలు చెప్పినా ఏమైనా సరే ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేది పురాణాలన్నీ కూడా అదే చెప్తుందన్నమాట. సో ఓకే. వెరీ రేర్‌గా మనిషిగా పుట్టినవాడు మళ్ళీ మనిషిగా పుట్టాడంటే అర్థం ఏమిటి? వాడు కొన్ని పుణ్యాలు చేసుకొనుండొచ్చు. సో మళ్ళీ మనిషిగా పుట్టినా వీడు పేదరికంలో పుట్టొచ్చు. మంచి పనులు మంచిగా చేస్తే గనక వీడు గొప్పవాడింట్లో పుట్టొచ్చు. లేకపోతే సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టొచ్చు. లేకపోతే మంచి పండితుల ఇంట్లో కుటుంబంలో పుట్టొచ్చు. ఇలా ఓకే. మనం అనుకున్న దాన్ని బట్టి మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనం తీసుకుంటాం. అయితే విచిత్రం ఏమిటంటే ఇది దేవుడు ఇవ్వడనమాట. మనమే లిబర్టీ ఉంటుంది మనకి. ఇప్పుడు ఓకే. ఎలాగైతే మనల్ని పుట్టిచ్చేసి భూమి మీద వదిలేసాడో మనల్ని, అవును. ఇక మన ఇష్టం వచ్చినట్టు తిరిగేయచ్చు మనం. గర్ల్ ఫ్రెండ్స్‌తో కావాల్సి గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేయచ్చు. లేకపోతే గుళ్ళకి గోపురాలకెళ్తూ సాధువులతో తిరిగేయచ్చు. అవును. పుస్తకాలు చదివేసేవాళ్ళు. ఎవరి ఇష్టం వాళ్ళది. దేవుడు ఇంటర్ఫియర్ కాడు. అలా అందుకే స్వామి వివేకానంద ఏమంటాడంటే ఎవ్రీ వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అన్నాడు. మన భవిష్యత్తుకు మనమే నిర్మాణకర్తలం. అలాగే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా ఏం చేస్తదంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే. తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఎంగా, చీఫ్ మినిస్టర్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. అవును. వాళ్ళు ఎన్నో జన్మల్లో ట్రై చేశారు సీఎంలుగా అవ్వాలని. ఓకే. చనిపోయారు, అవ్వలేకపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టాలి. ఓకే. అందువలన వాళ్ళు ఫ్యాక్షన్ ఫ్యామిలీస్‌లో పుట్టొచ్చు. లేకపోతే ఆళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా మినిస్టర్స్‌గా ఉన్నటువంటి పొలిటికల్ కుటుంబంలో పుట్టి వారసత్వ రాజకీయాల్లాగా ఇప్పుడు రాజీవ్ గాంధీ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ అవును. తాతలంతా అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీలో పుడతారనమాట. అలా ఓకే. కాకుండా బిజినెస్ చేయాలనుకుంటే అంబానీ ఇంట్లో పుడతాం. అంటే ఓకే. సెలక్షన్ అనేటటువంటిది మన చేతిలోనే ఉంటుంది. అలాగని అయితే ప్రతి ఒక్కడు అంబానీ ఇంట్లో పుట్టేయాలా, ఇందిరాగాంధీ మనవరాలు కింద పుట్టేయాలా అనుకుంటారు. అప్పుడు అక్కడ కర్మలుంటాయి మళ్ళీ. దాని అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. యముడికి అసిస్టెంట్ ఉన్నాడు చిత్రగుప్తుడు. వెరీ జీనియస్ అన్నమాట. ఆయన రాసేస్తాడన్ని అకౌంట్స్. ఓకే. రాసేసి యమపాశంతో బంధిస్తాడు. యమపాశంతో వేసి ఎన్ఫోర్స్‌మెంట్ సెల్ మన ఇష్టం వచ్చినట్టు మనం ఇల్లు కట్టేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళొచ్చి ఆ పారలో, గీరలో అన్నీ పట్టుకుపోతారు. అవును. అలాగే ఎన్ఫోర్స్‌మెంట్ అంటారు. మన ఇష్టం వచ్చినట్టు మనం మనీ లాండరింగ్ అన్ని రాజకీయ నాయకులు చూడు తెగ సంపాదించేసి అన్ని మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసేసుకుంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ నుంచి వచ్చేస్తుంది. ఎన్ఫోర్స్‌మెంట్ అంటే బలవంతాన. సో ఆ విధంగా యముడు ఏం చేస్తాడంటే మొత్తం ఎన్ఫోర్స్‌మెంట్ చేసి నోరు మూసుకొని ఈ కుటుంబంలో పుట్టు అని పంపుతాడు. ఎందుకు ఓకే. పుట్టించాడు అన్న పర్పస్ ఏ ఫ్యామిలీలో పుట్టామన్నది కాదు. ఎందుకు పుట్టామన్నది తెలియాలి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము, పుట్టినటువంటి వాళ్ళందరిని చూస్తున్నాం. వీడు ఎక్కడి నుంచి పుట్టాడు? నో ఆన్సర్. తల్లి కడుపులో నుంచి పుట్టాడు అన్నది మనకు తెలుసు. తల్లి కడుపులోకి ఎవరేశారు అన్నది తెలీదు మనకి. ఓకే. చచ్చిపోయిన తర్వాత వీడు ఎక్కడికెళ్తున్నాడు అని గౌతమ బుద్ధుడు ఇలా చూసేవాడు. కనిపెట్టేసాడు ఆయన. మనం కనిపెట్టలేకపోతున్నాం. ఎక్కడికెళ్తున్నాడో తెలీదు. సో ఆ విధంగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఎలా పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎవరింట్లో పుట్టినా మనం కర్మలను క్షయం చేసుకోవాలి. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏ గోల్ కోసం పుట్టాము అన్నది ఉండాల. దానికి వెరీ ఈజీ ఆన్సర్ ఇచ్చాడు. ధర్మో రక్షతి రక్షితః. తిరుపతి పొలవమని వెళ్ళిపోతున్నారు. ఆ స్టేట్మెంట్ పొలవమని అందరం చదువుకుంటాం. అక్కడ అవును. ధర్మో రక్షతి రక్షితః అని. ధర్మం చేయరంటే ఒకడు చేయడు ఇక్కడ. దానమే చేయడు. చెయ్యరు. అడుక్కునేవాడు వచ్చి రూ. 10 అడుగుతుంది. ఈ ధర్మమే చేయడు. ఇంకేం ధర్మం చేస్తాడు? కాబట్టి పెద్ద పెద్ద ఇవి చేయనప్పుడు కొరడా తీస్తాడు యముడు. ఓకే. తీసేసి ఎన్ఫోర్స్‌మెంట్ మాట్లాడకుండా ఇందులో పుట్టు అంటాడు. తర్వాత ఓకే. ఆత్మకి ఇంకా చాలా స్వేచ్ఛ ఇచ్చేసాడు. ఓకే. అందరూ కూడా 'జర్నీ' సినిమా చూసావా? 'జర్నీ' సినిమాలో అవును. ఆ బస్సులో మొత్తం అందరూ సూసైడ్ చేసేసుకొని చచ్చిపోవాలని, మనందరం రకరకాలుగా చచ్చిపోవాలి. ఎందుకు ఈ బస్ ఎక్కేసి దేన్నో గుద్దేస్తే చచ్చిపోద్దని ఎలాగైతే అనుకున్నామో దిస్ సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఓకే. ఆత్మలన్నీ కూడా అందుకే ఏరోప్లేన్‌లో క్రాష్ జరిగి మొత్తం అందరూ పోయారంటాం. ట్రైన్ అవును. యాక్సిడెంట్ జరిగి అందరూ పోతారు. చిన్న అవును. పిల్లోడు మిగిలిపోతాడు. ఒక్కోసారి రక్షించబడతాడు. పెద్ద అవును. పెద్ద హేమహేమీలు చచ్చిపోతారు. అంతే ఆ పూర్వజన్మల ఆత్మలన్నీ మాట్లాడుకుంటాయి. మనందరం ఒకేసారి చచ్చిపోవాలా కలెక్టివ్‌గా. అందరూ సామూహిక వివాహాల్లాగా సామూహిక మరణాలు అని పెట్టుకుంటారు వీళ్ళు. ఓకే. పెట్టుకొని వీళ్ళంతా మాట్లాడుకొని పుడతారు. ఎవడెవడో ఒక్కొక్కడు పాకిస్తాన్‌లో పుడతాడు, ఒకడు ఇండియాలో పుడతాడు, ఒకడు జర్మనీలో పుడతాడు. ఆ టైం వచ్చేసరికి వీళ్ళందరూ ఒక చోట కలుస్తారు. ప్లేన్ ఎక్కుతారు. ఓకే. ప్లేన్ ఎగిరిపోద్ది. ఈ విధంగా ఇది ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీ కాదిది.
యముడు నచికేతుడు అనే చిన్న కుర్రాడికి చెప్పాడు. ఓకే. అయ్యా ఈ మనుషులంతా అసలు ఎక్కడ పుడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దీని గురించి చెప్పండి అంటే, అరే నీకు చిన్నపిల్లాడు ఎందుకురా నీకు? నేను 3 వరాలు ఇస్తానన్నాను. కార్లు అడుగు, నువ్వు పెళ్ళాలను అడుగు, డబ్బులను అడుగు. ఏమిట్రా ఈ కోరికలు స్టూపిడ్ ఫెలో అంటే, నో యూ షుడ్ టెల్ మీ దాట్ అంటాడు. అప్పుడు ఏం చేశాడు? ఒరే నాయన నీకు దండం పెడతారా? దేవతలకు కూడా అర్థం కాదురా. ఋషులకి ఏం అర్థం అవుతుంది? దేవతలకే అర్థం కాదు. ఓకే. సో దీనికి అర్థమయ్యేదేంటి? ఎవరికి అర్థమవుతుంది? ఒక కృష్ణుడికే అర్థమవుతుంది. కాబట్టి ఆయన పక్కనున్న రాధ, ఆయన లవరు, ఆమెకే అర్థం కాదు. ఆయన పక్కనున్న పెళ్ళాం రాధిక, హుయిషి రుక్మిణి ఆమెకే తెలీదు. సత్యభామ ఐఎమ్ సో బ్యూటిఫుల్ అంటది, ఆమెకే అర్థం కాదు. ఓకే. అసలు కృష్ణుని చూసి జడుచుకునేవారు. సుభద్ర అంటది అనమాట, ఏమనుకుంటున్నావు? ఏదో మనతో మా బ్రదర్ అనుకుంటున్నావు నువ్వు? అంత ఈజీ అనుకుంటున్నావు ఆ కృష్ణుని డీల్ చేయడం? ఆయన ఎవరు అనుకుంటున్నావు నాయమ్మ? అభిమన్యుడు చచ్చిపోతాడని తెలుసు నా కొడుకు, అయినా సరే యుద్ధానికి పంపంటాడు. ఏం తెలీదా మరి? చెప్పొచ్చు కదా, చచ్చిపోతాడని ఆపొచ్చు కదా. ఆపడు. రుక్మిణి కొడుకు, తన సొంత కొడుకు ప్రద్యుమ్నుడిని పంపమని చెప్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ రుక్మిణి ఏమో నేను పంపను అని చెప్తోంది. కృష్ణుడిని నేను నమ్మను బాబాయ్ అంటుంది. నువ్వేమో రాధా నువ్వు వెళ్ళి చెప్పు రుక్మిణికి కొంచెం పంపమని చెప్పు అని అడుగుతున్నాడు కృష్ణుడు. నువ్వేమో పుడుంగలాగా వెళ్ళి రికమెండ్ చేస్తున్నావు. స్టూపిడ్ ఫెలో, రాధా బ్రెయిన్లెస్ ఫెలో, నువ్వు చేసావంటే కృష్ణుడు పెద్ద మాయగాడు అని అంటది. అంటే ఈమె ఐ విల్ బిలీవ్ లార్డ్ కృష్ణ, ఐ విల్ బిలీవ్ అని చెప్పేసి, లవ్ ఇస్ బ్లైండ్ కదా, అందుకు కృష్ణుడిని నమ్ముతానంటది. కానీ కృష్ణుడు మంచి లవర్ కాబట్టి, మంచి గుడ్ బాయ్ కాబట్టి మోసం చేయడు. ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి మగవాళ్ళు మోసం చేసేస్తారు, అందులో డౌట్ లేదు. ఆడవాళ్ళు మోసం చేస్తారు, మగవాళ్ళు మోసం చేసేస్తారు. కాబట్టి కృష్ణుడు వెళ్ళి ఆ రాధమ్మ తల్లి వెళ్ళి చెప్పేసరికి రుక్మిణీదేవి పంపుద్ది. రాధా నేను నిన్ను నమ్ముతున్నాను, కృష్ణుడిని నమ్మను, నీ మాట మీద పంపుతున్నాను అంటాడు. అక్కడికి వెళ్తాడు, సాల్వుడు అని చంపేస్తాడు ప్రద్యుమ్నుడిని. చంపేస్తే రుక్మిణి, చెప్పానా నీకు ముందు స్టూపిడ్ ఫెలో, కృష్ణుడిని నమ్మనని చెప్పానా? నువ్వు రక్షిస్తాను, నీకు నా కొడుకు ఏమవుదని యుద్ధానికి పంపావు. గెట్అవుట్, అసలు నువ్వు ముందు నా మొహం నుంచి గెట్అవుట్ ఫస్ట్, అసలు ఈ రాజ్యం నుంచే గెట్అవుట్, ద్వారక నుంచి అంటే బేరమని ఏడుస్తూ రాధమ్మ తల్లి వెళ్ళిపోద్ది. అప్పుడు లార్డ్ కృష్ణ మోసం చేయడు. అందువల్ల ఏం చేశాడు ఆయన? శవాన్ని భద్రపరచు రాధా అంటాడు. శవాన్ని భద్రపరిచిన తర్వాత ఆ సాలుని చంపించేశాడు రాధ చేత. చంపేసేసి ఆఫ్టర్ సో మెనీ డేస్, ఆఫ్టర్ 18 days ఈ ప్రద్యుమ్నుడిని మళ్ళీ బతికిచ్చాడు. అంత మాయగాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి ఒక్కడికే ఈ జన్మరహస్యం తెలుసు. మాకు తెలుసు మేము కల్కి అవతారాలం, మేము భగవంతుడిలో మేము పుట్టేశాం అని అన్న వాళ్ళందరూ మన కళ్ళ ముందు చచ్చిపోయారు. కృష్ణుడు చచ్చిపోలేదు. కృష్ణుడు చచ్చిపోయాడని మా గురుగారులు చెప్తున్నారు. సారంగా నేను మన సోమనాథ క్షేత్రంకి వెళ్ళాను. అక్కడ క్లియర్ గా ఎండోమెంట్స్ బోర్డు పెట్టారు. లార్డ్ కృష్ణ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ హిస్ ఎనర్జీ ఇంటూ ద ఎర్త్. వసుంధర భూమిలోకి పంపించేశాడు. అండ్ హీ వ్యాంట్ టు హిస్ అబౌట్. అలాగే అదృశ్యం పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు? భాగవతం చెప్పింది, పురాణం చెప్పింది, అవన్నీ కథలు అనమాట అవన్నీ. సో డీకోడ్ చేసుకోవడం రాక శ్రీకృష్ణుడు చచ్చిపోయాడు, ఆయన శవం కుళ్ళిపోయింది, 7 రోజులు కుళ్ళిపోయింది అని ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు చెప్తారు. కృష్ణుడు కుళ్ళిపోడు, మనల్ని కుళ్ళబెట్టేస్తాడు. అవసరమైతే మళ్ళీ కొత్త శరీరాన్ని ఇచ్చి లేపుతాడు. కాబట్టి ఇదమ్మా. అందువలన ఆత్మ చేసే డ్యూటీ, ఆత్మ కృష్ణుడు కంట్రోల్లోకి వెళ్తుంది. యముడు ఏం చేస్తాడంటే, దిస్ ఫెలో, వీడికి ఒక బస్తా ఇచ్చి పంపాను సార్, వీడు మొయ్యమని మా పాపాలు చేశాడు, అది క్లీన్ చేసుకు రమ్మన్నాను సార్, ఒక ఎంటీ బ్యాగ్తో రమ్మన్నాను. వీడు ఏం చేశాడు సార్, మళ్ళీ 10 బస్తాలు తీసుకొచ్చాడు సార్ అని కృష్ణుడికి కంప్లైంట్ చేస్తాడు. కృష్ణుడు ఆయన అక్కడ మనందరం కృష్ణుడిని ఇక్కడ పూజ చేయం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని తిడతాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అవునా అయితే ఒక పని చెయ్యి, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, సార్ వీడికి మళ్ళీ మానవ శరీరం ఇచ్చి ఒక 100 బస్తాలు మోసేలాగా ఈ 10 బస్తాలు వేసుకొచ్చాడు కదా సార్, ఆ 100 బస్తాలు మోసేలాగా వీడిని చేసేస్తానంటే, అప్పుడు కృష్ణుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఒరే చచ్చిపోతాడు రా బాబు, అంత కష్టాలు అయితే వీడికి పోలే ఒక ఎద్దు జన్మ ఇచ్చే అంటాడు. ఎద్దు జన్మ ఇచ్చేస్తే ఎద్దుల బండి మీద హాయిగా మొయ్యొచ్చు. ఎద్దుల బండి నిజంగా గత జన్మ పాపాలు ఈ జన్మలో అనుభవిస్తారంటారు. నిజంగా 100% అనుభవించాలి. ఈ జన్మలోనూ అనుభవించాలి, నెక్స్ట్ జన్మలో కూడా అనుభవించాలి. మనం చేసిన పనికి మన ఫ్రెండ్స్, మన పిల్లలు, మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు అందరూ అనుభవించాలి, పంచుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక కేక్ ఉంది, బర్త్డే ఫంక్షన్ చేస్తే అందరికి ఇస్తాం కదా చిన్న చిన్న ముక్క, అలా పాపాలు మటర్లు అబెట్మెంట్. పోలీసు వాళ్ళని అడిగితే కరెక్ట్ చెప్తారు మన ఫ్రెండ్స్ పోలీసులు. హత్య చేయమని ఎవడన్నా తప్పుడు సలహా చెప్పాడు అనుకో, అబెట్మెంట్ అంటారు, షేర్ ఇస్తారు. అబెట్మెంట్ అంటే నువ్వు కూడా సలహా ఇచ్చేవాడు, రారా నువ్వు కూడా జైలుకు రా అని చెప్పి జడ్జి గారు వేస్తారనమాట. అలాగా పాపాలు చేసేవాడు, చెప్పేవాడు, చేసినవాడు, ఆ పాపాల్లో పాల్గొన్నవాడు. ఇప్పుడు లంచాలు షేర్ చేసుకుని అందరూ కలిసి ఒక పాప పని చేశారనుకో, ఒక క్రైమ్ అఫెన్స్ చేశారనుకో, జడ్జి గారు ఏం చేస్తారు, అందరికీ వేస్తారు జైలు.
అలా పంచుతారనమాట. అందువలన పూర్వ జన్మలో చేసిన పాపాలు ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. అందువల్లనే ఈ జన్మలో కూడా అనుభవించాలి. అసలు పాపానికి డెఫినేషన్ ఏంటి మరి? పాపం డెఫినేషన్ తెలియాలి కదా వీళ్ళకి, జనాలకి. అవును. అందరూ బాబాల డ్రెస్సులు వేసుకొని వచ్చేస్తున్నారు. 5వ క్లాస్ వాడు, 2వ క్లాస్ వాడు కూడా వచ్చేసి అరటిపళ్ళు అమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు కూడా గురు రూపంలో వచ్చేస్తున్నారు. వచ్చేసి ఏమని చెప్తున్నారు వీళ్ళు? గురువుల దగ్గర శిక్షణ పొందాలి, మంచి గురువులు ఉండాలి. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు. మనం నీ గురువులు లిస్ట్ చెప్పరా అంటే మొత్తం చెప్తాను నేను. మనం ఒక 100 మంది గురువులు సేవ చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, నండూరి గారు, అలాగే స్వామీజీలు స్వామసమేతం శర్మ గారు, అధిపతి పద్మ గారు అంటాం కదా. ఎవరైనా మన అందరికీ గురువులే వాళ్ళు. అవును. అలాగే సుందరచితిని స్వామి వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, భారతీయ తీర్థ స్వాముల వారు, విజయానంద సరస్వతి స్వాముల వారు, విజయేంద్ర సరస్వతుల వారు, ఇలా ఒక లిస్టు, పెద్ద లిస్ట్ వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం కొంచెం మొక్కలుగా నేర్చుకుంటే వాళ్ళు బ్లెస్ చేస్తారు. మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు బ్లెస్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. బ్లెస్ చేస్తే మనకు విజ్ఞానం వస్తుంది. గురువులే లేనప్పుడు మనకి తత్వం చెప్తాం వాళ్ళ దగ్గర నుంచి విన్న తర్వాత. ఓకే. అసలు గురువే లేనప్పుడు శాస్త్రాల పుస్తకాలు మా అంతకు మేము చదివేసి ఇదిగో ఇలా రాసేసుకొని వచ్చేసి యాస్ దిస్ దాట్ అంటే కుదరదు అనమాట. ఇవన్నీ కూడా శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు కేవలం గురువుల కృప వల్లనే అర్థమవుతాయి. ఓకే. ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదిమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ గురు రూపము, ఆ ఆది పరాశక్తి మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని శాస్త్రం చెప్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చెప్తుంది. ఈ యొక్క సృష్టిని సృష్టిస్తున్నటువంటి, పాలన చేస్తున్నటువంటి, లయం చేస్తున్నటువంటి ఆ శక్తి గురు రూపంలో నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అంటుంది. అంటే కేవలము గురువులే, గురువులు గురువులు గురువులు. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, తర్వాత మన మాస్టర్లు, స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టర్లు, వాళ్ళు మన గురువులు. తర్వాత స్పిరిచువల్ గురువు, ఎవరు మంచి చెప్తే వాళ్ళ గురువులు, ఓకే. తప్పులేదు. కానీ మనము వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకున్న తర్వాత మనం కూడా బోధించాలి. గురు మండలం అని ఉంటుంది. ఓకే. గురువు అంటే ఒక పోస్ట్ పేరు అనమాట, నాట్ ఒక చీఫ్ మినిస్టర్. అలాగో గురువు అంటే పదవి. ఓకే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళిపోయారు, సపోజ్ మోడీ గారు వచ్చారు, అంతకుముందు ఇందిరాగాంధీ ఉంది. అలా పోస్ట్ లో ఎవరన్నా ఉండొచ్చు గురువు రూపంలో పోస్ట్. ఆ పోస్ట్ నుంచి మనకి ఆశీర్వాదం వస్తుంది. ఆయనే ఓకే. దత్తాత్రేయుడు, ఓకే. ఆయనే జగద్గురువైన కృష్ణుడు, ఆయనే నరసింహ సరస్వతి స్వాముల వారు. అక్కడి నుంచి మనకి జ్ఞానం వస్తుంది, మనం చెప్తాం. కాబట్టి వాళ్ళు చెప్పిన ఈ ప్రకారం శాస్త్రాలు, పురాణాలు, ఏ మతమైనా సరే, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా సేమ్. ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాలి. బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. మనం చేసినటువంటి కర్మలను బట్టే మన బుద్ధి పనిచేస్తుంది. అరే వాళ్ళు చెడ్డోళ్ళు రా, వాళ్ళతో తిరగొద్దురా అంటే వాళ్ళతోనే తిరుగుతాడు. అవును. అంటే ఆడి బుద్ధి అంతే, ఇంకా మటాష్ అయిపోతాడు త్వరలో. కొంతమంది మంచి స్నేహితులతోనే తిరుగుతారు. వీడు మంచి అవును. పుణ్యాలు చేశాడు కాబట్టి మంచి వాళ్ళతో చేస్తాడు. ఓకే. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సిల్లీగా తీసుకొని మన వాళ్ళంతా కూడా పార్టీస్, పబ్స్, డాన్సర్స్, ఏం పార్టీస్, రేవా పార్టీస్ అని వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ అక్కడ యముడు రారా బాబు అని చెప్పి ఒక తోలు తీస్తూ ఉంటాడు పైన తర్వాత. ఉమ్. అందువలన అప్పుడు కూడా మనల్ని కరుణించేవాడు కృష్ణుడే. ఓకే. ఆయన ఏం చేస్తాడంటే, అరే వాడు చచ్చిపోతాడు, మానవ జన్మిస్తే 100 బస్తాలు వేస్తే ఎద్దు జన్మ కింద పుట్టిస్తాడు, ఎద్దు మోయగలదు. ఆ రకంగా ఎవరికి ఏ కష్టాలు మనం భరించలేనటువంటి కష్టాలు వస్తాయి కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. మొత్తం కష్టాలన్నీ పెట్టేసాడు అనుకో, ఏ మానవుడు బతకలేడు, సూసైడ్లు చేసుకొని చచ్చిపోవాలి. అవును. అందుకని ఈ టైంలో గుడ్డు, ఈ టైంలో బ్యాడ్, ఈ టైంలో గుడ్డు, ఈ టైంలో బ్యాడ్ అని పెట్టి మిశ్రమం పెడతాడు. డే అండ్ నైట్స్ అలా కష్టము సుఖము పెట్టి, హ్యాపీనెస్ అండ్ సారో ఇలా పెట్టి భూమి మీద బతకరా నాయన అంటాం. మనం ఈ 10 బస్తాలతో వచ్చావు, క్లీన్ చేసుకొని రా అంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ 100 బస్తాలతో వెళ్తాం. సో ఈ విధంగా డిటెరరేట్ అవ్వకుండా మన యొక్క ఎందుకు పుట్టాము అనంటే ఉద్ధరాత్మన, మనల్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలి మన ఆత్మని, ప్రమోషన్ రావాలి మనకి. ఓకే. నేను ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు బాగున్నాయి సార్, నేను ఇంక 10th లోనే కూర్చుంటాను బాబా, ఇంటర్లో ఇంత లావు ఉన్నాయి, నేను చదవను అంటే కుదరదు అనమాట, ప్రమోట్ చేసేస్తారు. అలాగా 4th నుంచి 5th నుంచి ఆర్టీఈ అవును. కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎలా అయితే ప్రమోట్ చేసేస్తారో, అలా మనల్ని కూడా నాకు దేవుడొద్దు దేవుడొద్దు దేవుడొద్దు, ఇవే బాగున్నాయి, నాకు పార్టీలు బాగున్నాయి, నాకు సొలకబులు చెప్పుకోవడం బాగుంది ఫ్రెండ్స్తో అంటే, నో యు విల్ బి ప్రమోటెడ్ అని చెప్పి స్వామి కృష్ణుడు ఇంటర్ఫియర్ అయిపోయి వీళ్ళని చంపేస్తాడు, భార్యలను చంపేస్తాడు. చూడు, భర్తల దగ్గర నుంచి వీళ్ళందరినీ విడగొట్టేస్తాడంటాడు. ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆయనకు తెలుసు.
ఎవరి ఏడు కొండల పైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావు, తెలియని వారికి తెలుపర స్వామి, కన్నుల పొరలను తొలగించవేమి అన్నారా. ఎవరినో ఏం చెప్తాడు, ఎవరినో ఎక్కడో కలుపుతావు నువ్వు. తర్వాత ఎవరిని ఎందుకు విడదీస్తాడో తెలియదు. అందువలన స్వామివారు చేసేటటువంటి లీలల్లో మనము ధర్మంగా నడుచుకోవాలి. ఏది పాపము అని డెఫినేషన్ అన్నాను కదా, దేవుడి మాట వినకపోవడమే పాపము, దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపము, దేవుడు చెప్పింది చేయకపోవడము, దేవుడు చెప్పంది చేయడం కూడా పాపము. ఇది పాపానికి డెఫినేషన్. అంతేగాని మందు కొట్టడం పాపం, లేకపోతే డబ్బులు దుబ్బేయడం పాపం, ఇట్లా కాదు. డెఫినేషన్ నిర్వచించబడింది. స్కాలర్స్ నుంచి మాత్రమే నువ్వు విజ్ఞానం నేర్చుకోవాలి. 10th క్లాస్ పాఠాలు చెప్పేవాడు ఇప్పుడు 10th వరకే చెప్పగలుగుతాడు. హౌ కెన్ హీ టీచ్ ద యూనివర్సిటీ సిలబస్? ఇన్ ద సేమ్ వే ఆ డిస్క్రిమినేషన్ అనేది, ఆ తెలివితేటలు అనేది మనం జీవుడు చేయాలి. అలా చేసినప్పుడే అది సరైనటువంటి విజ్ఞానం వస్తుంది. అంటే జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణుడికి, జగద్గురువు అయినటువంటి ఆ రథమ్మ తల్లికి, వాళ్ళకు మాత్రమే మనం సరెండర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి జ్ఞానం వస్తుందమ్మా. అప్పుడు మనం మాత్రమే వాళ్ళ కృపతో మనం ఈ పాపాల నుంచి దూరం అయిపోతాం. ఈ అవసరమైతే ఆయన ఆ పాపాలని డిస్మిస్ కూడా చేయగలడు. గురువు ఒక్కడే డిస్మిస్ చేయగలడు. ఎలా అంటారు? అదే చెప్తాను. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, శ్రీకృష్ణుడు, తర్వాత ఈ యొక్క మన ఆదిశంకర్లు, వీళ్ళు ఏం చేస్తారంటే కనకధారా స్తవం అని ఉంటుంది. ఒక పేదావిడి ఇంటికి, వీళ్ళందా ఎవరినైనా అబ్జర్వ్ చేయను, దత్తాత్రేయుడు పేదావిడి అడుక్కునే వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతాడు. వాళ్ళే అడుక్కుంటున్నారు, వాళ్ళకే తిండి లేదురా నాయన అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు పేదవాడిని. ఆ ధనవంతులు అనుకుంటారు వీడి మెంటల్, ఆయనకి అడుక్కునే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు, మనం ఎంతమంది ధనవంతులు ఉన్నాం కదా అంటాడు. అలాగే ఆదిశంకర్లు చిన్నప్పుడు వెళ్ళిపోయి ఆవిడే అడుక్కుంటా ఉంటది, ఒకే ఉసిరికాయ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా భిక్ష అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుడు, అసలే వాడు పేదవాడు, గంపెడు సంసారం, మురుగుపోయిన అటుకులు తీసుకొస్తాడు, అవి కూడా కూళ్ళు మురిగిపోయి ఉంటాయి. దుర్యోధనుడేమో మంచి మంచి వేడి వేడి వంటలు, వజ్రాలు ఇవన్నీ పెడితే వాడి తీసుకోడు. పేదవాళ్ళు అంటే పేదవాళ్ళని ఉద్ధరించాలి అని. అప్పుడు గురువు ఏం చేస్తాడు, ఆదిశంకరుడు ఆ ఉసిరికాయలు, ఆవిడ ఏం చేస్తుంది, భిక్షకు రాగానే ఒక ఉసిరికాయ వేసేస్తుంది. వేసేయగానే ఎందుకు వేసింది ఆవిడ ఇంటెన్షన్ చూస్తాడు, ఎందుకు వేసింది నాకు అని. ఎందుకంటే పాపం ఆవిడ లంచ్ కోసం ఒక ఉసిరికాయ ఉంచుకుంది. ఈ కుర్రాడు వచ్చాడు సన్యాసి, ఇతనికి పాపం భిక్ష ఒకసారి అడుగుతారు, సన్యాసులు ఎవరైనా ఒకసారి అడగాలి, మళ్ళీ ఇవ్వకపోతే పాపం ఈ రోజంతా పస్తుంటాడు. నేనేదో నా ఆకలిని త్యాగం చేసి ఆయనకి ఇచ్చేస్తానని చెప్పేసి ఆయనకి వేసేస్తుంది. అప్పుడు ఆయన ఏంటి ఎంత పేదరికంలో ఎందుకు ఉందని ఇలా పూర్వజన్మ చూస్తాడు. చూడగానే ఆయనకు అర్థమైపోయింది, చాలా పాపాలు చేసేసింది, మరి పాపం ఇప్పుడు ఈమెను ఉద్ధరించాలా అనుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవిని పిలుస్తాడు. భో లక్ష్మి అంటాడు, ఆర్డర్ చేస్తాడు, రా అమ్మా లక్ష్మి ఇచ్చేసాయి అంటాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారు, లక్ష్మీదేవిని పూజ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. లక్ష్మీదేవిని పూజ చేస్తే డబ్బులు రావు. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్, ఐశ్వర్యం ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో ఉంది. ఈశ్వరుడు అంటే మన శివుడు అనుకుంటారు, కాదు. కృష్ణుడు ఈశ్వరుడే, లక్ష్మీదేవి ఈశ్వరుడే, శివుడు అందరూ బ్రహ్మ పదార్థం అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే పరిపాలించే దేవుడు అని అర్థం. అప్పుడు ఆయన ఏంటి, ఆయన బ్యాంక్ మేనేజర్. లక్ష్మీదేవి ఎవరు, ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్, ఐశ్వర్యం ఈయన చేతిలో ఉంటుంది. మేనేజర్ చెప్పకుండా లక్ష్మీదేవి క్యాషియర్ ఇస్తాడా బ్యాంక్ లో? సో మేనేజర్ ఆర్డర్ ఇస్తాడు లక్ష్మీదేవికి, వచ్చిందామె. ఊరికనే ఇచ్చేస్తారేంటి, మన అకౌంట్ చెక్ చేస్తారు కదా, అసలు ఉన్నాయో లేవో డబ్బులని, ఇలా చెక్ చేస్తుంది లక్ష్మీదేవి. నో బ్యాలెన్స్, బ్యాలెన్స్ లేదు ఇస్తారా? మనకు ఒకవేళ 5 లక్షలు ఉన్నాయనుకో, 2 లక్షలు 3 లక్షలు మన బ్యాలెన్స్ లో మనకి ఇస్తారు, ఇంకా మిగతాది వాళ్ళ దగ్గర పెట్టుకుని, అది బ్యాంక్ సిస్టమ్. కాబట్టి ఈ లక్ష్మీదేవి ఆదిశంకరుడు ఏం పిచ్చోళ్ళు కాదనమాట, బ్యాంక్ ఏం పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. సరే ఇప్పుడు ఏం చేశారు లాస్ట్కి, అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆదిశంకర విత్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఐ డిస్మిస్ హర్ బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ అంటాడు. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్లకి పివి సింధుకి ల్యాండ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు విశేషాధికారంతో ఆయన ఏం చేశాడు, ఆమెకి నేను ల్యాండ్ ఇచ్చేస్తున్నాను అని రాశాడు, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చేస్తున్నాను రాశాడు, అంతే. ఇట్స్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ పాస్ చేసేస్తారు, జీవో పాస్ చేస్తారు, ఇచ్చేస్తారు. అలా లక్ష్మీదేవి ఏం చేసింది, నో బ్యాలెన్స్ అంటే ఈయన నాకున్నటువంటి గురువు జగద్గురువు అనేటటువంటి నేను ఆ పోస్ట్ విశేష అధికారాలతో నేను ఆమె కర్మల్ని రద్దు చేసేస్తున్నాను అన్నాడు, అంతే. రద్దు అయిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ బ్యాలెన్స్ చేస్తే టక్ మన బ్యాలెన్స్ వచ్చింది.
ఎలా వచ్చింది? బ్యాలెన్స్ అలాగే ఉంది. పాపాలు రద్దయిపోయినాయి. ఓడి సార్ సార్ లార్డ్ శివ ఈమెకి ఇప్పుడు కర్మలు పోయినాయి సార్. ఓడి ఇవ్వచ్చు అంటారు. అంటే ఫ్యాక్టరీ అన్నీ ఓవర్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాం కదా ఎక్కువ. వాడికి ఇచ్చే లోన్ కంటే కూడా వీడి దగ్గరికి 10 లక్షలు కూడా ఉండవు. వాడికి ₹1,00,00,000 ఇచ్చేస్తారు. విజయమాల్యకి వాళ్ళకి ఇచ్చేయలేదా అలా అనమాట. వేల కోట్లు ఇచ్చేయచ్చు. శివుడు ఆయన ఏం చేశాడు? వచ్చి ఎంత ఇచ్చేయచ్చు సార్ అని, ఎంత లిమిట్ ఎంత అని అడుగుతాడు శివుడు. ఎంత ఇచ్చేయచ్చు సార్ అంటే ఓకే గివ్ అన్నాడు. లక్ష్మీదేవి అపార కృపామయ్య, కరుణామయ్య కురిపిచ్చేసింది అంతే. బంగారు ఉసిరికాయల వర్షం. పిచ్చెక్కిపోయింది దానికి. ఏంట్రా బాబు ఒక ఉసిరికాయ ఇస్తే వరుస పెట్టి వచ్చేసినాయని అందరూ జనం అంతా కూడా ఉసిరికాయల చెట్లు పెంచడం మొదలెట్టారు ఆ కాలంలో. అప్పుడు ఆ ఉసిరికాయలు ఇది స్టోరీ కాదనమాట. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. ఇప్పుడు కూడా కాలడి అనే గ్రామంలో మనం కేరళ వెళితే ఆమె వంశీకులు ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి కురిపించినటువంటి బంగారు ఉసిరికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి. షిరిడి వెళ్తే షిరిడి సాయిబాబా గారు లక్ష్మీబాయికి ఇచ్చినటువంటి నవవిధ భక్తులకి ప్రతీకగా ప్రతిరూపంగా ఇచ్చినటువంటి రూపాయి కాయిన్లు కూడా ఉన్నాయి. ఆ కాయిన్లు మనం చూడొచ్చు, ఇవి కూడా చూడొచ్చు. సద్గురువు అయినటువంటి షిరిడి సాయినాథుడేమో లక్ష్మీబాయి కర్మలు రద్దు చేస్తాడు. ఆదిశంకరులేమో ఈ అమ్మాయికి ఉసిరికాయ ఇచ్చిన అమ్మాయికి రద్దు చేస్తాడు. శ్రీకృష్ణుడు కుచేలుడికి రద్దు చేస్తాడు. పరమశివుడు మార్కండేయుడికి రద్దు చేసేసి ఆయుర్దాయాన్ని పెంచేశాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి రద్దు చేసేసాడు. ధ్రువుడికి ఇచ్చేసి ద్రౌపదం ఇచ్చేసాడు. మన లైఫ్లో అందరికీ కూడా జరుగుతాయి, కానీ మనం గుర్తుపట్టాం. మనకు కూడా ఆయన కృపా కటాక్షం లేని ఈ పాటికి మనం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. మనకి ఎప్పుడో పెరాలిసిస్లు వచ్చేస్తున్నాం. అందరికీ చేస్తాడు. అడుక్కునే వాళ్ళని కూడా కుబేరులను చేస్తాడు. ఈ రహస్యం మనం తెలుసుకోక, ఆయన కృప లేకపోతే మనకి గ్లాసు మంచినీళ్ళు కూడా దొరకవమ్మా. కాబట్టి ఆయన కృపతోనే మన కాళ్ళు చేతులు ఎనర్జెటిక్గా ఉన్నాం. కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఆ యొక్క గురువుకి అంత అధికారం ఉంటుంది. కర్మలను తొలగిచ్చేస్తాడు. థ్యాంక్ యూ గురువు గారు, చాలా థ్యాంక్ యూ చక్కగా అమ్మా. వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.